శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు డాష్ డాష్ ఏదన్నాడట వెనకటికొకడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అట్లా ఉన్నాడు. పాకిస్తాన్లో ఇవాళ అమెరికాకి ఇరాన్కి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల సందర్భంగా ట్రంప్ ఏమనాలా, ఆల్ ది బెస్ట్, అంతా మంచి జరగాలి, ప్రపంచానికి శాంతి జరగాలని కోరుకుంటాం. అట్టంటే మళ్ళీ ఆయన ఇగో దెబ్బతింటుంది. ప్లస్ అమెరికన్స్ ముందు చులకనవుతాననుకున్నాడో ఏమో. ఇరాన్కి వార్నింగ్ ఇస్తున్నాం, చర్చల్లో ఒప్పుకోవాలా, ముందు హార్ముజ్ జలసంధి ఓపెన్ చేసేయాలి. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడం మాత్రమే ఫస్ట్ షరతు. లేదంటే కనుక తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. చుట్టూ మా యుద్ధ నౌకలు ఉన్నాయి, చుట్టూ మా యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇప్పటిదాకా లేకుండా ఏమైనా పోయినాయా? ఏమైనా పేగలిగారా? వీళ్ళు బోల్డ్ దాడులు చేశారు, నాశనం చేశారు. కానీ హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయలేకపోతున్నారు కదా. హార్ముజ్ జలసంధి నుంచి ధైర్యంగా ఎవడూ రాలేకపోతున్నాడు కదా. దట్ మీన్స్ ఇరాన్ అక్కడ చాటు దెబ్బలే తీస్తోంది, దొంగ దెబ్బలే తీస్తోంది. ఇరాన్ ఏమో యుద్ధ నౌకలు అటు ఇటు రోడ్డు మీద పెట్టుకుని లేదా సముద్రపు ఒడ్డును పెట్టుకుని వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చేస్తుంటే వీళ్ళు బాంబులే ఇచ్చు. కానీ వాడు దొంగలాగా వచ్చి దాడి చేసి పోతుంటాడు. వాటిని ఏం చేయగలుగుతారు? ఆ దొంగల మూటా మొత్తాన్ని నాశనం చేయాలి, అంటే బూడిచ్చేసేయాలి. అందులో దొంగల మూటాలు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇరాన్ అనే దొంగల మూటాలు ఎంతమందిని చంపాలో అర్థం కాదు. చంపితే మానవత్వం అంటారు, చంపకపోతే ప్రపంచాన్ని నాశనం చేస్తామంటారు. అది ఏం చేయాలో, ఎలాగ డీల్ చేయాలో అర్థం కాక తలబట్టుకుంటున్నట్టు ట్రంప్ బెదిరింపులతో ఏదో సాధించాలనుకుంటున్నాడు.